ఎంత వడ్డీకి తీసుకున్నానో చెప్పావు? అది 100కి 2 రూపాయలమ్మా. 100కి 2 రూపాయలైతే 1000కి ఎంత? 20. 50,000కి 1000. సంవత్సరానికి 12,000. 10,000 ఇచ్చావేంటి? మర్యాదగా 12,000 ఇవ్వు. మిమ్మల్ని మోసం చేయాలని కాదు, ఏదో డబ్బులు తక్కువై. డబ్బులు తక్కువైతే తక్కువగా ఉన్నాయి, మళ్ళీ ఇస్తానని చెప్పాలి. చెప్పకపోతే మోసమే అవుతుంది. క్షమించమ్మా, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. వచ్చే సంవత్సరం వడ్డీ అసలు కలిపివ్వు. అలాగేనమ్మా, వస్తాను నాయుడు బావా. అయ్య బాబోయ్, ఎంత మోసం! వదినమ్మ చదువుకుంది కాబట్టి ఆడి బండారం బయటపడింది. లేదంటే మనకు 2,000 నష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు. ఈ లెక్కన మన కౌలు డబ్బులు ఆ నాన్నగాడే నొక్కేస్తున్నట్టున్నాడు. ఆడీడు అన్నదమ్ములే కదా. ఏంటని ఆయన మార్చేద్దాం పదండి. ఇసి ఏంటో తేల్చేద్దాం పదండి. నువ్వు ఆగరా. ఆడి సంగతే ఆడు తమ్ముడి సంగతే నేను తేలుతాను. మీ వదినమ్మ మనకి ఎంత సాయం చేసింది కదా, పొలం వెళ్ళి మొక్కజొన్న బుద్ధులు అట్టురా. వెళ్ళొచ్చాక నువ్వు ఇంటి దగ్గర ఉండు, నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూసి వస్తాను. అలాగే అండి. శేఖర్, ఏంటి పిలిచావు? అలా కూర్చోమ్మా. నాయుడు బావ స్నేహైరి వాళ్ళు నాయుడు బావ ఇంటికి వెళ్ళారు. బహుశా రేపు వచ్చేయచ్చు. సరే, మీ అందరికీ ఓ ముఖ్య విషయం చెప్దాం అనుకుంటున్నాను. రేపు నాన్నగారు సంవత్సరికం అయిపోగానే ఆస్తి పంపకాలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఆస్తిని 3 భాగాలుగా చేసి అపర్ణ స్నేహాలు కూడా సమానంగా పంచుదాం అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు ఆస్తి గురించి ఎందుకు శేఖర్? అవునండి, అంతా బాగానే ఉందిగా. ఇప్పుడు మళ్ళీ భాగాలు పంపకాలు ఎందుకు? ఇంతకు ముందు జరిగిన గొడవలు మళ్ళీ జరగకుండా ఉండడానికి. మళ్ళీ గొడవలు ఎందుకు వస్తాయి? గొడవలు ఎందుకు వస్తాయని నువ్వు అడుగుతున్నావా? డబ్బు మనుషులను మార్చేస్తుందని, బంధాల్ని విలువల్ని కాలు రాస్తుందని మళ్ళీ ఈ నట్టింట్లో నేను చెప్పనవసరం లేదనుకుంటాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎలాగో అపర్ణ స్నేహాల పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయాయి కాబట్టి ఆస్తుల పంపకాలు కూడా జరిగిపోవాలి. ఏమంటావమ్మా? మాట్లాడపర్నా? తను మాట్లాడకూడదు బావగారు. మౌనరత్నం. ఏదో దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు. నిన్ను ఈ ఊరి నుంచి వెళ్ళిపోమన్నాను కదా, ఎందుకు వచ్చావు మళ్ళీ? నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా ప్రాణం ఇక్కడే ఉంది స్నేహ. నువ్వెక్కడుంటే నేను అక్కడే కదా. షట్ అప్! నీకు నాకు సంబంధం లేదని చెప్పాక కూడా మళ్ళీ ఎందుకు వెంటపడుతున్నావు? తోటలో నాయుడు బావ నిన్ను చూడలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. అక్కడ మిగిలిన ప్రాణాన్ని ఇక్కడ పోగొట్టుకుందామని వచ్చావా? నీకోసం చావడానికైనా సిద్ధం చెప్పానుగా. అయినా వాడు వెళ్ళడం చూసే వచ్చాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను స్నేహ. నీకు దండం పెడతాను గోకుల్. ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నావు? నాకు పెళ్ళైపోయింది. నాయుడు బావే నా భర్త. ఇదే నా జీవితం. కాదు స్నేహ, ఇది నీ జీవితం కాదు. అసలు వాడు నీకు భర్తే కాదు. అసలు నువ్వు వాడితో 2 రోజులు కూడా ఉండలేవు. వాడు నీకు బోరు కొట్టేస్తాడు. ఈ పొలాలు, పశువుల పేడ నువ్వు తట్టుకోలేవు స్నేహ. ఇది పాటల ప్రపంచం. సంగీతం నీ శ్వాస. నువ్వు ఒక గొప్ప సింగర్ కావాలని అనుకునే ఒక స్నేహ. అదే నీ కళ. అది నా వల్లే నెరవేరుతుంది స్నేహ. నో, నాకిక ఏ కళలు లేవు. నాయుడు బావే నా ప్రపంచం. ఆయనే నా శ్వాస ధ్యాస. అంతగా ఏముంది వాళ్ళు? నువ్వు కనకపు సింహాసనం లాంటిదాన్ని స్నేహ.
నీలాంటి దాన్ని అందుకోవడానికి అసలు వాడికి అర్హత లేదు. పువ్వు పరిమళాన్ని మనిషి మాత్రమే ఆస్వాదించగలడు, పశువు కాదు. గోకుల్, నువ్వేమన్నా అనుకో స్నేహ, అదే నిజం. 2 రోజులు ఆగితే నీకే తెలుస్తుంది. అప్పుడు బాధపడే కంటే ఇప్పుడే వెళ్ళిపోవడం మంచిది. నా మాట విని నాతో వచ్చే స్నేహ, మనం వెళ్ళిపోదాం. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాం. నేను రాను రాను రాను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ముందు నీ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపో. నువ్వు లేకుంటే నా లైఫే వేస్ట్ అవుతుంది స్నేహ. నేనేం పాపం చేశాను? నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్ప. నన్ను ప్రేమించడం తప్పు కాదు, వాడితో తాళి కట్టించుకోవడం తప్పు. సరిదిద్దుకో స్నేహ, వచ్చి ఇప్పుడే మనం వెళ్ళిపోదాం. నా తాళి తప్పు కాదు, నా ప్రేమే తప్పు. అందుకే ఆ దేవుడు సరిదిద్దాడు, నా తలరాతను మార్చాడు. ఆత్మవంచన చేసుకోకు స్నేహ. పెద్దవాళ్ళ కోసం జీవితాన్ని నాశనం చేసుకోకు. నాతో వస్తే నువ్వు కోరుకున్న జీవితాన్ని అందుకుంటావు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు. నాయుడు బావతోనే నా ఆనందం. నేను చచ్చే వరకు నాయుడు బావే నా జీవితం. నువ్వెంత ప్రయత్నించినా నా మైండ్ సెట్ మారదు. వెళ్ళిపో. నువ్వు వచ్చే వరకు నేను వెళ్ళను స్నేహ. నీతో రావాలని నాకుంటే కదా నేనొచ్చేది. నాకిప్పుడు నీపై ప్రేమ లేదు, అసలు ఏదీ లేదు. ఇది అబద్ధం. కాదు, నిజం. వదినా, వదినా. వదినా, ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు గీత. ఎవరొస్తారు? ఏవో మాటలు వినిపిస్తేను. ఆహా, అదేం లేదు. సర్లే వదినా, నేను అలా గుడిదాకి వెళ్ళొస్తాను. 10 నిమిషాలు వచ్చేస్తానులే. ఇప్పుడే ఉంటావు స్నేహ. గెట్ అవుట్ అంటాను. గుండెల్లో మాట, గొంతు దాటి మరో మాట ఎందుకు స్నేహ? నాపై నీకు ప్రేమ లేకపోతే నన్ను ఎందుకు దాస్తావు? ఎవరు రాలేదని ఎందుకు చెప్తావు? అంటే దీనికి అర్థం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నాపై నీకు ప్రేమ ఉంది, అందుకే నన్ను దాచావు. నేను నీ రహస్య ప్రేమికునని నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావు. అసహ్యంగా మాట్లాడు. ఇక్కడ నిన్ను గీత చూసుంటే నీ ప్రాణాలు పోయి ఉండేవి. అంటే నా ప్రాణాలు పోకూడదని నువ్వు కోరుకుంటున్నట్టే కదా? కాదు, నాయుడు బావ నేరస్తుడు కాకూడదని నిన్ను కాపాడాను. నాకు నమ్మాలనిపించట్లేదు. నువ్వు నా దానివేనే నా మనసు చెప్తుంది. నా కోసం నువ్వు వస్తావు. నీ కోసం నేను ఊరి చివర వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చే స్నేహ. రాను రాను రాను. వస్తావు. నువ్వు వచ్చే వరకు నేను అక్కడే ఉంటాను. భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతుంది? నన్ను కాపాడు స్వామి. గోకులు, నువ్వేంటి ఎక్కడా? నేను ఎక్కడైనా ఉంటాను, నా ఇష్టం. నీ ఇష్టం నీ దగ్గరే పెట్టుకో, కానీ ఇది మా ఊరు. అయితే ఇదేమైనా ఇంకో దేశమా? వీసా పాస్పోర్ట్ ఏమైనా కావాలా? ఊరికే వచ్చాను. ఊరికే ఏ ఊరికైనా రావచ్చు పోవచ్చు, కానీ ఊరికే ఇంకొకరి జీవితాల్లోకి రాకూడదు, అది చాలా తప్పు. అయినా చెప్పడానికి నువ్వెవడవురా? నేను ఎక్కడుండాలో అది నా స్వవిషయం, నీకు అనవసరం. అనవసరమే. నిజంగా అది నీ ఒక్కడి విషయం, నీ సొంత విషయం అయితే. కానీ ఇప్పుడు నువ్వు తలదూరుతుంది రాజావారి కుటుంబ విషయం, ఈ ఊరు పెద్ద విషయం. అందుకే చూసి చూడకుండా పోలేను. బ్రో, నీకో విషయం చెప్తాను. బ్రో, ప్రామిస్ అయ్యవా? చెప్పకూడదు ఎవరికి. నాకు ఒప్పుకి పెళ్ళి అవ్వలేదు బ్రో.